హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ దొండకాయ ఉల్లికారం. మనం ముందుగా ఒక కళాయిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని కొంచెం వేయించుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత జీలకర్ర కొద్దిగా, పచ్చిశనగపప్పు 1 స్పూన్ వేసుకుని బాగా వేయించుకొని అవి పక్కన పెట్టుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో ఒక 2 ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అవి కట్ చేసుకొని అవి నూనెలో మగ్గించుకోవాలి బాగా పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు వేరే కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మనం దొండకాయలని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ దొండకాయలను నూనెలోనే బాగా మగ్గించుకోవాలి. మనం మధ్యలో ఈ ఉల్లిపాయలను కూడా చూసుకుంటూ ఉండాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక కొంచెం లైట్గా దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగానే వేయించినవన్నీ వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. వీడియోలో చూపించిన ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇందులోనే మనం ముందుగా ఉడికించిన ఉల్లిపాయలు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులోనే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొంచెం వాటర్ వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అయితే సరిపోతుంది. నేను కారం స్కిప్ చేశాను, మీరు కారం వేయాలి. నేను దొండకాయలు వేసాను కారం. దొండకాయలు బాగా వేగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టిన పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది మాడిపోకుండా చూసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు ఆయిల్ సరిపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. అంతే, కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అంతే, మన దొండకాయ ఉల్లిపాయ కారం రెడీ. Please like, share and subscribe.